నువ్వు లవ్ చేసావా? నీ కాదలి క్రియ. ఎవరెతను? ఎక్కడ ఉంటాడమ్మా? అర్జెంట్ గా రమ్మన్నావని అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా వచ్చాను. అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని. ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది. కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని. ఎవరి కొంప మునిగింది? ఇంతకీ బావింటికి వెళ్ళావా లేదా? ఎవరు కావాలండి? హర్షవర్ధన్ ని కలవాలి. కుదరదు. ఏ ఊరేలేరండి. ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళారా? కాదండి, పెళ్లికి వెళ్ళారు. ఎవరి పెళ్లికి? ఆయన పెళ్లికే. ఏంటి హర్ష పెళ్ళా? 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 ఈ మాట విని నువ్వు ఎంత బాధపడతావు నాకు తెలుసు, కానీ తప్పదు, భరించాలి. జరిగిందంతా ఓ పేడకల్లు అనుకుని మర్చిపో. ఆ? ఏం రియాక్షన్ లేదు? లక్కీ ప్లీజ్ ఏడవద్దు. ఏడ్చావు. నేనెందుకు ఏడవాలరా? అదేమన్నా నా హాబీనా? ఆహా లక్కీ, లవ్ చేసిన వాడికి పెళ్ళని తెలిసి ఎక్కెక్కి ఏడుస్తావేమోనని 6 డజన్ ఖర్చులు కూడా తెచ్చాను. కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది. నాకెందుకురా ఆ సన్మానం? నీకే చేయాలి. ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక? కాదు, హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు. ఉసే ఈ టైంలో కామెడీలు ఏంటే? దీంట్లో కామెడీ ఉంది. నేను సీరియస్ గానే చెప్తున్నాను. హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి. అబ్బా 15 రోజుల్లో వాడి పెళ్ళే. నేను అదే అంటున్నా. పెళ్లికి ఇంకా 15 రోజులు టైం ఉంది. నీళ్లు రాని కొలాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట? బిందె ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చే లాస్ ఏంటంట? నిన్ను యాదవ లాజిక్ లాపు. అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటి వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నావు? అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే. తప్పదురా. మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? ఎందుకురా టెన్షన్ పడతావు? వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి. పీటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదది, పీకలు తెగిపోయి పెళ్లి. అసలు ఆ హర్ష ఎక్కడున్నాడో తెలుసా? లేడీ పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి, పులి పరిగెడుతుంది ఆకలి తీర్చుకోటానికి. ఆయన పేరు సూర్యప్రతాప్. ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు, ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు. హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్నే. నా అల్లుడు. వాళ్ళతో పెట్టుకుంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది, పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది. నా మాట విని వాడిని మర్చిపోవే. మర్చిపోతాను. నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా? నీకేమన్నా పిచ్చా? మా ఇద్దరిది 2 సైడ్ లవ్వే, నీది 1 సైడ్ లవ్. ఏరా, నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా? ముందు నీలో కూడా 1 సైడే కదా. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా 1 సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది. ప్రాక్టికల్ గా ఆలోచించవే. ఎలా ఆలోచించినా వాడిని నేను పెళ్లి చేసుకోడు. నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్. మర్చిపోయే సమస్య లేదు. హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు. ఇది నా మాట. నా పెళ్ళైతే కానీ నీ పెళ్లి అవ్వదు. ఇది నా అన్నమాట. సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు. చూడరా, చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లన్ని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో. రాయ్, పుల్లగా ఏం లేదురా, తీగానే ఉంది. సమస్యను సరైన మూడు ఆలోచిస్తే హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు. రే ఏదో చెప్పరా బాబు, నాకు టీ చెప్పరా. టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడటానికి నేమన్నా టీవీ అంకన్నా? నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా? దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు. బాగుందయ్యా నీ ఆత్మఘోష. నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది. తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ? సొల్యూషన్ నా దగ్గర ఉంది. బావా నువ్వేంటి ఇక్కడ? బావా, ఆ క్వశ్చన్ నాది, నువ్వెందుకు అడిగావు? దీనికి కూడా ఈగోయేనా? అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను. పనసకాయలు అమ్ముకుంటున్నావా? చెప్పరా. అమ్మ తల్ల, అన్న సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోవడానికి కాదు, ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం. బావా ఇతను నా బాయ్ ఫ్రెండ్. వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ ఎనిమి. అన్నా మిమ్మల్ని నమ్మకాయతో కొడదాం అనుకుంటే ఆ చేసిలో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది. ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్నా. ఒక కాయ వదిలేండ్రా. పిట్ట కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు, నేను ఈ పనసకాయలతోనే కొడతా. బావా ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను. నువ్వు తప్పుకో, లేకపోతే బాయ్ 1 గెట్ 1 కింద నువ్వు పోతావు. బావా బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. ఏంటి అవునా? ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఉమాదేవి అంటే ఉయ్యాల చెప్పల హీరోయిన్ అన్నా? ఈ ఉమాదేవి మా అక్క.
మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు? ఉమాదేవి నా లవ్వర్ రా. మరి నీలెవరిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్దనానికి ఇష్టం లేదు. నీ పెద్ద నాన్నకేంటి, మా నాన్నకు కూడా ఇష్టం లేదు. వీడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ నారా ఒప్పుకోడు. జనరల్ గా ప్రేమ పెళ్లిలంటే ఏ పెద్దలు ఒప్పుకోరు. మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసి చెక్కేయాల్సింది. బావతో చెక్కాడో అక్కకి ఇష్టం లేదు. ఏ ఎందుకు? ఇంటెలిజెంట్ గర్ల్. అక్క ఈగోని బావ హర్ట్ చేశాడు. మీ అక్క కూడా ఈగో ఉందా? అంతేకాదు, అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో. అదే హర్ట్ అయింది, అందుకే లవ్ కట్ అయింది. బేవర్స్ ఫ్యామిలీ అందరికి గోలే. ఇక మ్యారేజ్ లో ఏమవుతాయి మంటలు తప్ప. అన్నా 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 ఏంట్రా? ఉమాదేవి పెళ్లి చేసుకోబోయేది ఎవడో హర్షవర్ధన్ ఆడు కాబోయే ఐఏఎస్ అంట. ఆడి మెడకమ్మి తడకలు వేస్తా. వాడి తొలకాయ తీసే లోపు మీ మెడకాయలు ఎగిరిపోతాయి. వాళ్ళు మర్డర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరతావంటే? నా ఈగో హర్ట్ అయిందిరా. నీకు కూడా ఈగో హట్ అయిందా? దేవడా, వాళ్ళు చంపుతానంటున్న హర్షవర్ధన్ గాడు ఎవరనుకుంటున్నావు? ఉమాదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు కదా. కాదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు. ఓ గాడ్, నువ్వు మామూలు గాడు కాదు, పెద్ద కేబుల్ ఆపరేటర్ గాడివి. అందరికి కనెక్షన్లు ఇచ్చేసావు. అన్నయ్య ఇప్పుడు చెప్పు, అసలు నీ లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మా నాన్న శంకర్ భూపాల్. నేను ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్. వీళ్ల పెదనాన్న సూర్య ప్రతాప్. వాళ్ళిద్దరిది ముస్తఫా ఫ్రెండ్షిప్. ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు. మా మామయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం. ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం. మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి? నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి, అదే పద్ధతి. అయినా ఇదంతా ఎందుకు? నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి, నా ఇంట్లో ఉంటే ఏంటి? అయితే నా ఇంట్లోనే ఉంటారు. ఈ ఇంటికి అల్లుడు అవటమే అదృష్టం. ఇల్లరకం పంపిస్తే తప్పేంటాయా? ఇంత బతికి ఇల్లరకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అడిగా సూర్యప్రతాప్ గారు. వాళ్ళు కాదురా, నువ్వు చెప్పు. నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా? రై పంపన్రా. అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి. ఏయ్, నువ్వెంత, నీ బతికెంత? నా సహాయంతో పైకొచ్చిన వాడివి నన్ను మీ ఇంటికొచ్చి ఉండమంటావా? స్నేహం కోసం చేసావనుకున్నాను, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావనుకోలేదురా. నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా? పోరా బయటికే. వాడంత మాట అన్నాక ఇంకా చూస్తావేంట్రా? పద. వీరేంద్ర, మా వల్ల మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు, నేను జరిపిస్తాను. సారీ మావయ్య, నాన్న మాట నేను కాదనలేను. అది కాదు అల్లుడు. నాన్న, జీవితాంతా నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు. వెళ్ళిపోమ్మనండి. బాధపడకన్నయ్య, ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి. అవునన్నో, ఈ రాత్రికి స్ట్రాంగ్ గా 2 పెగ్గులు మంది అయితే మొత్తం సెట్ అయిపోద్ది. ఏంట్రా వేసేది? ఏ కొబ్బరి బండంతో నువ్వు నన్ను కొట్టాలని తిరిగేవో అదే కొబ్బరి బండం ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా. నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం? చూడన్నయ్య, నువ్వు ప్రేమించినామని చేసుకుపోయేవాడిని మా చెల్లి కూడా ప్రేమించింది. మా చెల్లిని ఆ హర్షాన్ని కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది. ముందు హర్షగాడి మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే ఆపేయాలి. నువ్వు వర్ష పెళ్లి ఆపాలంటే వాడుంది మీ ఇంట్లో కాదు, సూర్యప్రతాప్ ఇంట్లో. అయితే జెండా సూర్యప్రతాప్ ఇంట్లోనే పాతేంగే. ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడు ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే. అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం? వదినుందిగా, వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం. అమ్మ తల్లి, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పుడు బకరా కావాలి. బక్రాయ్ కదా ఉన్నాడు. ఎస్, కోన వెంకట్ స్పీకింగ్. మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోన ఏం ఖాళీగా లేడురా. నేను కావాలనుకుంటే ముహూర్తాలు మార్చుకుంటారా. జస్ట్ చేంజ్ ముహూర్తం. ఎవరో తెలుసా? పెద్ద ఫ్యాక్షనిస్ట్. అచ్చా, ఏంట్రా బెదిరిస్తున్నావా? సరదాగా చంపుకుందాం రారా. రేయ్, మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండవుళ్ళు కావాలరా. నాకు అవి ఎక్కర్లేదురా. సాంబార్లంతా సైలెంట్ ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్ది. ఈ కోనాతో పెట్టుకుంటే కురుక్షేత్రమేరా. నమస్కారం కోన గారు. ఎవర్రా మీరు? సార్ నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చలవా అప్పుడే. నాకు ప్లాట్లు, సైట్లు, స్కీములు ఏం అక్కర్లేదు. సార్, అది- లోన్స్ కూడా అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్. మీ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ సార్. తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ. మరి తమిళ్లో మాట్లాడాలి కదరా, తెలుగులో మాట్లాడుతున్నారేంటి? సార్, నేను తమిళనాడు స్టూడెంట్స్ అన్నాం కానీ ఓటర్స్ అన్నావా? వీడికి అది కూడా తెలియదురా. మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చాం సార్. అక్కర్లేదు. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ 7 స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర ఏం నేర్చుకుంటారా? కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్, ఇట్స్ ఎ బ్రాండ్.
కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం అప్లై చేస్తే అమ్మమ్మ 5 పేర్లే సెలెక్ట్ చేసింది సార్. అమ్మా అమ్మ మీకు నిమ్మంది. ఆ అమ్మ ఎవడరా? సార్ తమిళనాడు అంతటికి అమ్మ. ఓహో ఇలాగే. అరే తీసుకోరా. అరే మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమైనా డిప్పంగళ్ళ కనపడుతున్నాను రా? అంత మాట అనేసారేంటి సార్?